హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ముందటి క్లాస్లో వచ్చేసి మనం స్మడ్జ్ టూల్ వరకు అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు మిగతా కొన్ని టూల్స్ అయితే చూద్దాము ఈ క్లాస్లో. ఓకే, ఫోటోషాప్లోకి అయితే వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టూల్ డాడ్జ్ టూల్ అనమాట. ఈ డాడ్జ్ టూల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం ముందు మనం. ఓకే, డాడ్జ్ టూల్ ఇప్పుడు మనకి ఇమేజ్ ఒక వెడ్డింగ్కి సంబంధించింది కానీ లేదా బర్త్డేకి సంబంధించింది కానీ ఏదైనా కానీ ఒక ఫోటో తీసాం. మనం తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ అనేది మనకి లైటింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో అలాంటప్పుడు లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి మనకి ఈ డాడ్జ్ టూల్ అనేది ఓకే ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నాకు ఇది షాడోస్ లాగా ఉన్నాయి. వీటిని నేను కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మీరు కొంచెం అయితేనే చేయండి. ఎక్కువ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న కలర్ అనేది పోయి అందులో లైటింగ్ పెరిగిపోతుంది అనమాట. లైటింగ్ పెరగటం వల్ల అక్కడ మీకు ఓన్లీ జస్ట్ స్కిన్ అనేది స్కిన్ లాగా కాకుండా జస్ట్ ఒక కలర్ని పూసినట్టు కానీ లేదా పోసినట్టు కానీ కనబడుతుంది. సో అందుకని ఎక్కువ అయితే మీరు చేయొద్దు. జస్ట్ లైట్గా మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటారో అక్కడ మాత్రమే కొంచెం చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇందాక ఓన్లీ షాడోస్లో మాత్రమే తీసింది. ఇప్పుడు హైలైట్స్లో తీయటం వల్ల మీకు అర్థమవుతుంది, అంటే చూపిస్తుంది అనమాట మీకు అక్కడ. ఓకే, ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఓకేనా, ఇందాక లైట్గా రిమూవ్ చేసింది, ఓన్లీ ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా చేస్తుంది అనమాట. సో మీ అవసరానికి తగ్గట్టు ఇక్కడ మీకున్న రేంజ్లో షాడోస్లో కావాలా, మిడ్ టోన్స్లో కావాలా, హైలైట్స్లో కావాలా. ఓకే, షాడోస్ అంటేనేమో ఏవైతే షాడోస్ పడతాయో వాటిలో తీస్తుంది. హైలైట్స్ అంటే ఇక్కడ మనకి లైటింగ్ పడి హైలైట్ ఎక్కడైతే ఉంటుందో అది. ఈ రెండింటికి మధ్యలో ఉండేది మిడ్ టోన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఎక్స్పోజర్ అని ఉంది. ఎక్స్పోజర్ పెంచుకునే కొద్దికి మీకు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఓకే, అలాగే చూడండి బర్న్ టూల్. అలాగే ఇక్కడ మీరు ఈ టూల్ మీదకి వెళ్ళగానే కూడా మీకు అక్కడ చూపిస్తుంది చూడండి. ఓకేనా, అలాగే బర్న్ టూల్. ఈ బర్న్ టూల్ కూడా మనకి ఎక్కడైతే షాడో అవసరం ఉంటుందో అక్కడ పెట్టుకోవచ్చు లైట్గా వాడుకొని. లేదా మనకి ఒక్కొక్క చోట కొన్ని మూవీస్లో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ స్కిన్ సేమ్ అలా బర్న్ అయినట్టుగా, దెబ్బ తగిలినట్టుగా, కమిలిపోయినట్టుగా. తెలుగులో మనకి కమిలింది అంటారు కదా. సో ఇలా కమిలిపోయినట్టుగా మనం చేసుకోవచ్చు. ఓకే, అలాగే దీనికి సంబంధించి కూడా మిడ్ టోన్స్, హైలైట్స్, తర్వాత షాడోస్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే స్పాంజ్ టూల్ చూడండి. ఈ స్పాంజ్ టూల్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి శాచురేషన్, ఇంకొకటి డీశాచురేషన్. ఫస్ట్ వన్ అక్కడ ఉన్న ఆప్షన్ అయితే శాచురేషన్ అనమాట. ఈ శాచురేషన్ ఏం చేస్తుంది, కలర్ని పెంచుతుంది. అలాగే ఇక్కడ చూడండి డీశాచురేట్ అని ఉంది కదా. ఓకే, ఈ విధంగా డీశాచురేట్ చేసుకోవచ్చు, అంటే బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు డీశాచురేట్ అంటే. ఓకే, నెక్స్ట్ ఓకే వీటి షార్ట్ కట్ కీస్ ఇక్కడ కనబడుతున్నాయి ఓకే, తర్వాత పెన్ టూల్. మనకి ఫోటోషాప్లో మెయిన్ టూల్, ఒకప్పుడు మెయిన్ టూల్ ఇదే పెన్ టూల్ అనమాట. అంటే కటింగ్కి ఎక్కువగా దాన్నే వాడేవాళ్ళు చక్కగా రావటం కోసం. సో ఇది పెన్ టూల్ అనమాట. చూడండి, మనం పెన్ టూల్ తీసుకుంటున్నాం. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి పెన్ టూల్కి సంబంధించి. ఓకే, ముందు అసలు పెన్ టూల్ ఎలా వాడాలి ఏంటి అనేది చూద్దాము. కామన్గా మనం ఏం చేస్తాం, పెన్ టూల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐని సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను పైనుంచి సెలెక్ట్ చేస్తున్నాను. ఓన్లీ ఐ కావాలనుకుంటే ఐ సెలెక్ట్ చేసుకోండి. పైన సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్ లాగా పడింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకొక స్ట్రైట్ లైన్ లాగా పడింది అనమాట. అలా కాకుండా యాక్చువల్గా నాకు కర్వ్ తిరగాలి. ఒకటి క్లిక్ చేశాను, ఇక్కడ మౌస్ క్లిక్ చేసి వదలకుండా ఇలా అనండి. ఓకే, ఇలా వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఇక్కడ నాకు నోడ్ ఉంది. ఈ నోడ్ని ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఈ కర్వ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నాకు వస్తుంది. అలా కాకుండా ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే
ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్, సేమ్ ఇందాక ఎలా అయితే స్ట్రైట్గా వచ్చిందో అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేను కర్వ్ తిప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ తీసుకొని, ఓకేనా, అలా ఇలా క్లిక్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని మిడిల్లో క్లిక్ చేయండి. ఓకే, డైరెక్ట్గా ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు నాకు సెలెక్షన్ రావాలి అంటే ఒకసారి ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ పెన్ టూల్ పక్కనే ఒక సర్కిల్ లాగా వస్తుంది, అంటే క్లోజ్ అవుతుంది అని అనమాట. ఓకే, చూడండి క్లోజ్ అవుతుంది అని వస్తుంది. సో అలా క్లోజ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది మీకు సెలెక్ట్ అవుతుంది. ఈ సెలెక్ట్ అయిన దాన్ని కంట్రోల్ సి కంట్రోల్ వి అన్నారు అనుకోండి, వచ్చేస్తుంది. ఈ మూటూలు తీసుకొని నేను ఓకేనా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎలా ఉంది, అది తీసుకొచ్చి పెట్టినట్టు కనపడుతుంది. ఈ తాడు ఇలాగ పెట్టాను మనం, ఈ తాడు అయ్యి తీసుకొచ్చి పెట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సెలెక్షన్ తీసుకున్న తర్వాత నేను షిఫ్ట్ F6 ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఫెదర్ వస్తుంది. ఫెదర్ మీరు 15 or 20 మీకు ఎంత కావాలో అంత చేసేయండి. ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ సి కంట్రోల్ వి అన్నాను, మూవ్ టూల్తో మూవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది, నాకు ఈ లోపల మిక్స్ అయిపోయినట్టు కనపడుతుంది. చూడండి చర్మం లోపలికి వెళ్ళినట్టు కనపడుతుంది. నాకు ఇందాకేమో తీసుకొచ్చి అతికిచ్చినట్టుంది, ఇప్పుడు ఈ చర్మం చూడండి లోపలికి వెళ్ళినట్టు కనపడుతుంది. ఓకే, థర్డ్ ఐ సేమ్ మనకి ఏ ఎలా అయితే ఉందో అలానే కనపడుతుంది, సేమ్ కనపడుతుంది. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. ఇదొక టైపు. మనం పెన్ టూల్ తీసుకున్న తర్వాత పైన ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ నాకు పెన్ టూల్ తీసుకున్న తర్వాత పాత్ షేప్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను పాత్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ పాత్ అనేది కనబడుతుంది. ఓకే, అది ఓకే. నెక్స్ట్ షేప్ తీసుకుంటున్నాను. షేప్ తీసుకొని ఇలా వస్తుంది షేప్. అంటే పాత్ అంటే ఓన్లీ ఈ పాత్ ఏదైతే ఉందో, లైన్ ఏదైతే ఉందో అది వస్తుంది. షేప్ అన్నప్పుడు దాని లోపల ఒక కలర్ ఫిల్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆ పాత్ ఎలా కావాలి మనకి, డాటెడ్ కావాలా, డాష్డ్ కావాలా, లైన్ కావాలా అని వస్తుంది. అది మీ ఇష్టం. మీకు ఆ పాత్ యొక్క సైజుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంత నీడ్ అయితే ఏముండదు వాటి వల్ల, పెంచుకొని తగ్గించినందువల్ల. ఓకే, న్యూ అని ఉంది, తర్వాత కంబైన్ షేప్ అని ఉంది. అంటే ఒక ఇది తీసుకున్నాను నేను, ఇది తీసుకున్న తర్వాత ఇంకొకటి కూడా నాకు కావాలి అనుకున్నప్పుడు కంబైన్ అంటాను. కంబైన్ అన్నప్పుడు ఇంకోటి కూడా వస్తుంది, అలా కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకోవడానికి ఆ ఆప్షన్స్ అనమాట. ఇవి ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, న్యూ తర్వాత యాడ్ ఇంటర్సెక్టర్ అని చూస్తున్నాం కదా, సేమ్ అదే టైప్ వస్తుంది అనమాట ఇది. తర్వాత ఫ్రీ ఫామ్ పెన్ టూల్. ఈ ఫ్రీ ఫామ్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు పెన్ టూల్ నేను ఇలా క్లిక్ చేశాను, ఈ పక్కకు మూవ్ చేస్తే ఏమైంది చూడండి, ఇక ఏం లేదు. నేను ఎక్కడైతే క్లిక్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పాత్ అనేది కనబడుతుంది. అలా కాకుండా ఫ్రీ ఫామ్ పెన్ టూల్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఈ ఫ్రీ ఫామ్ పెన్ టూల్తో మౌస్ వదలకుండా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఎలా అయితే లాసో టూల్ ఉపయోగపడిందో అలానే వస్తుంది. ఓకే, మౌస్ని వదిలితే ఏమవుతుంది, అక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకేనా, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కర్వేచర్ పెన్ టూల్. ఓకేనా, ఈ కర్వేచర్ అంటే ఏంటి అంటే, సపోజ్ చూడండి ఇందాక నేను క్లిక్ చేసి కరువు తిప్పాను, దీనికి ఆ కరువు తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఏం జరిగిందో చూడండి, అక్కడ నాకు నేను ఏదైతే ఫస్ట్ క్లిక్ చేశానో ఆ లైన్ కూడా కర్వ్గా మారింది. ఓకే, దాన్ని కర్వేచర్ అంటారు. ఓకే, అదే నేను నార్మల్ పెన్ టూల్ తీసుకొని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ 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 సేమ్ ఇందాక ఏవైతే 5
తీసుకున్నాను, సేమ్ అదే 5 పెట్టాను. ఇప్పుడు ఏమైంది, నాకు ఒక సర్కిల్ లాగా రాలేదు, కర్వ్ లాగా రాలేదు, ఓన్లీ బాక్సెస్ లాగా లైన్స్ లాగా మాత్రమే వచ్చింది. సో ఇలా వస్తుంది అనమాట. అది నెక్స్ట్ వన్ వచ్చేసేసి యాడ్ యాంకరు, డిలీట్ యాంకరు, ఈ రెండు చూద్దాము. ముందు ఇది చూసిన తర్వాత చూద్దాం. కన్వర్ట్ పాయింట్ టూల్ అనమాట ఇది. ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూడండి. ఓకే, ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ యాంకర్ పాయింట్ టూలు, డిలీట్ యాంకర్ పాయింట్ టూల్. యాడ్ యాంకర్ పాయింట్ టూల్, ఇక్కడ నాకు యాంకర్ని యాడ్ చేయాలి, యాడ్ చేసింది. ఇక్కడ ఇంకోటి కావాలి, ఇక్కడ ఇంకోటి కావాలి. అలాగే ఈ డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని రిమూవ్ చేసుకోవడానికి. డిలీట్ డిలీట్ డిలీట్, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట పెన్ టూల్తో. మీరు పెన్ టూల్ని పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఎప్పుడైతే మనం జూమ్ చేస్తామో, ఒక ఇమేజ్ని బాగా ఎప్పుడైతే జూమ్ చేస్తామో, ఒక నిమిషం, చూడండి ఇలా ఉంది ఇమేజ్. నాకు ఈ కంటి లోపల భాగాన్ని కట్ చేయాలి. నేను కట్ చేయాలి అంటే దాన్ని బాగా జూమ్ చేస్తే మీకు క్లారిటీగా వస్తుంది, అంటే కటింగ్ క్లారిటీగా వస్తుంది మీకు. సో ఈ పెన్ టూల్ తీసుకున్నారు, చూడండి ఇక్కడ క్లిక్ చేశారు, ఇక్కడ క్లిక్ చేశారు. అలా ఒక్కొక్క లైన్ టు లైన్ క్లిక్ చేసుకుంటూ రావచ్చు. చూడండి ఎక్కడైతే మనకు కావాలి అనుకుంటామో అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, కరువు తిప్పాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచే తిప్పుకోవచ్చు. పాత అయితే మనకు కనపడుతుంది, అందుకని చెప్పి పాత తీసుకున్నాను. చూడండి ఐ కూడా బాగా జూమ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని మీకు జూమ్ చేశాను అనమాట. లేదు అనుకోండి ఏమవుతుంది అంటే పక్కన ఉన్న పిక్సెల్ మీద పడిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దీనికి దానికి చూడండి డిఫరెన్స్ వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. జూమ్ అవుట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా మనం క్లిక్ చేయం కాబట్టి జూమ్ అవుట్లో ఉన్నప్పుడు ఈ పక్కన ఉన్నది కూడా మిక్స్ అవుతుంది. సో మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. పక్కన ఉన్న దాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ ఎరైజ్ చేసుకోవడం ఇలాంటిదన్నీ లేకుండా ఎప్పుడైతే మనం జూమ్ చేస్తామో, జూమ్ చేసినప్పుడు అప్పుడు మనకి చక్కగా ఏ కలర్లో కావాలో ఆ కలర్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పిక్సెల్ ఏంటి అనేది మనకి కనబడుతుంది. సో అంతవరకు నాకు కావాలి కాబట్టి అంతవరకు నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా. కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి కరెక్ట్గా రాకపోవచ్చు కటింగు. మీరు 2-3 సార్లు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది. ఇలా కరువు తిప్పుకోవడం అనేది కానీ, ఎక్కడైతే మీరు వద్దు అనుకుంటారో వాటిని డిలీట్ చేసుకోవటం కానీ. సో అలాగే మీరు Ctrl Z కొడితే వెనక్కి వెళ్తుంది. ఓకే, మళ్ళీ మీరు అక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. అది పెన్ టూల్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్స్ట్ టూల్ అనమాట. Ctrl-0 కొడుతున్నాను, అది యాక్చువల్ సైజ్కి వచ్చేస్తుంది, లేదా నార్మల్ సైజ్ అంటాం కదా, నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. టెక్స్ట్ టూల్ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి క్లిక్ చేశారు అంటే మీకు షార్ట్ కట్స్ అనేవి ఏవి ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు? ఫర్ సపోజ్ మనం షార్ట్ కట్కి మూవ్ టూల్కి వచ్చేసేసి వి, నేను వి అని టైప్ చేశాను. ఏమైంది, ఇప్పుడు నాకు వి అని అక్కడ టైప్ అవుతుంది కానీ నాకు షార్ట్ కట్ అనేది మూవ్ టూల్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం టెక్స్ట్లో ఉన్నాం కాబట్టి అక్కడ నేను ఏదైతే టైప్ చేస్తానో అది టైప్ అవుతుంది తప్పితే అది నేను షార్ట్ కట్స్గా తీసుకోవాలనేది దానికి తెలియదు కాబట్టి. సో ఎప్పుడైతే మీరు షార్ట్ కట్స్ వాడాలి అనుకుంటారో టెక్స్ట్ టూల్లో ఉండకూడదు, బయటకు వచ్చేయాలి అంటే ఎస్కేప్ కొడితే బయటకు వచ్చేస్తాం, లేదా మీరు వేరే టూల్ మీద దేని మీద క్లిక్ చేసినా బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏ టూల్ ఉంది, టెక్స్ట్ టూల్ ఉంది, నేను వి ప్రెస్ చేశాను, మూవ్ టూల్ వచ్చేసింది కదా. ఓకే, అలాగా టెక్స్ట్ టూల్ తీసుకున్నప్పుడు షార్ట్ కట్స్ అయితే మనకి ఉపయోగపడవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు నేను తెలుగు అనే ఒకటి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకోగానే పైన నాకు ఆప్షన్ బార్లో ఆప్షన్స్ వచ్చినాయి. చూడండి ఇది జస్ట్ స్విచ్ అనమాట. ఇది దేనికి స్విచ్ అంటే వర్టికల్కి హారిజంటల్కి స్విచ్. ఓకేనా,
టెక్స్ట్ అటు ఇటు చేంజ్ చేసుకోవడానికి. అలాగే ఇది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మిగతా అన్ని సాఫ్ట్వేర్స్లో మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు ఏదైతే కావాలో దాన్ని చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫోటోషాప్లో మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ యారో ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి మీకు ఏది కావాలో దాన్ని తీసుకోవచ్చు అనమాట. పర్ సపోజ్ ఇది కావాలనుకుంటే దాన్ని ఇచ్చేసేయండి. ఓకే, దాన్ని ఇచ్చేసి పక్కన క్లిక్ చేయండి, లేదా ఎంటర్ క్లిక్ చేసేయండి. ఎంటర్ అంటే న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న ఎంటర్ క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తేనే అప్పుడు ఓకే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి రెగ్యులరు, బోల్డ్, ఇటాలిక్. రెగ్యులర్ కావాలా? ఓకే, కొన్ని ఫాంట్స్కి మీకు తెలుసు కదా, రెగ్యులర్ అయితే ఓన్లీ రెగ్యులరే ఉంటుంది. కొన్ని ఫాంట్స్కి రెగ్యులర్, ఇటాలిక్, బోల్డ్ అవి కూడా వస్తాయి. అలాగే ఇక్కడ స్ట్రాంగ్, షార్ప్, స్మూత్, కర్వ్ అని క్రిస్ప్ అని వస్తుంది. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. స్మూత్ అయితే స్మూత్ చేసుకోవచ్చు, లేదా క్రిస్ప్ అయితే క్రిస్ప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్ యొక్క సైజ్ పెంచుకోవాలి, ఫాంట్ యొక్క సైజ్ని పెంచుకోవచ్చు. కామన్గా మనం ఇక్కడ నుంచి పెంచుతాం. అలాగే కంట్రోల్ షిఫ్ట్ లెజర్ దాన్, ఓకే, కంట్రోల్ షిఫ్ట్ లెజర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ మనకి షార్ట్ కట్ కీ అనమాట. ఇవి సైజు, టెక్స్ట్ యొక్క సైజ్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇది ఆల్రెడీ చూస్తున్నాం కదా క్రిస్ప్, స్ట్రాంగ్ అనేది. ఈ క్రిస్ప్, స్ట్రాంగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం బాగా జూమ్ చేసినప్పుడు అది కనపడుతుంది, పెద్దది చేసినప్పుడు మనకి టెక్స్ట్ అనేది స్ట్రైట్గా ఇలానే ఉండదు, కొంచెం కరువు తిరుగుతుంది. అలాగే ఎలా పడితే అలా వస్తుంది అనమాట. అంటే వచ్చినప్పుడు కరువు తిరిగినప్పుడు నేను బాక్సెస్లో పెట్టినవి ఏంటంటే స్టెప్స్ వైజ్లో అరేంజ్ అవుతాయి. అరేంజ్ అయినప్పుడు స్ట్రాంగ్ అన్నప్పుడు ఒక రకంగా, స్మూత్ అన్నప్పుడు ఒక రకంగా. స్మూత్ అన్నప్పుడు కొంచెం స్మూత్ చేసి పెడుతుంది అనమాట, వాటిని అంటే ఫెదర్ అప్లై చేసుకొని స్మూత్ చేసి పెడుతుంది. ఓకే, ఆ తర్వాత ఇది సెంటర్ అలైన్, సారీ ఇది రైట్ అలైన్, సారీ లెఫ్ట్, ఇది లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్. ఓకే, ఇలా మీకు ఏ అలైన్ కావాలనుకుంటే అలైన్ తీసుకోవచ్చు. అలాగే మీకు టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ అవ్వాలి అంటే చూడండి, నేను ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ ఇదే కలర్ కదా నేను అప్లై చేసింది, ఇక్కడికి వెళ్ళి ఇంకో కలర్ తీసుకుంటున్నాను. ఓకే అన్నాను, చేంజ్ అయిందా? ఇక్కడ నాకు అవ్వాలా. ఎప్పుడైతే చూడండి ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఎప్పుడైతే మనం పైన టెక్స్ట్ టూల్లో పైన ఆప్షన్స్లోకి వెళ్ళి తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, అది అలాగే ఇది చూడండి, ఇది వ్రాప్ టెక్స్ట్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తున్నాను కదా, ఇక్కడ మీకు వ్రాప్ టెక్స్ట్కి సంబంధించి ఒక డైలాగ్ బాక్స్ అయితే వచ్చింది. ఇందులో ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇది నన్నాను ఉంది. ఆర్క్ కావాలంటే ఆర్క్ లాగా పెట్టుకోవచ్చు, లోయర్, ఆర్క్ లోయర్, ఆర్క్ అప్పర్. ఓకే, అలాగే బల్జ్ అని, ఆర్క్ అని, షెల్ అని. సో అక్కడ మీకు ఏవైతే కావాలి అనుకుంటారో మీరు వాటిని పెట్టుకోవచ్చు. అలాగే ఇవి తీసుకున్న తర్వాత ఇది హారిజెంటల్గా కావాలా, వర్టికల్గా కావాలా? ఓకేనా, చూడండి కొన్ని టెక్స్ట్ టైటిల్స్ ఉంటాయి కదా మూవీస్కి సంబంధించి, వాటిలో ఇలా వచ్చి ఉంటాయి కొన్ని. సో అలాంటి వాటిని మీరు డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇందులో ఒక రకంగా, ఇందులో ఒక రకంగా. అలాగే ఇక్కడ ఫిష్ అయ్యి, తర్వాత ఇన్ఫ్లేట్ అని, ట్విస్ట్ అని, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఫ్లాగ్ వస్తుంది మనకి, ఆ ఫ్లాగ్ ఎలా అయితే మూవ్ అవుతుందో సేమ్ అదే టైప్లో చూపిస్తుంది అన్నమాట. కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అది తర్వాత ఇది వచ్చేసేసి చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అని ఉంటాయి, క్యారెక్టర్స్తో పాటు పారాగ్రాఫ్ అని కూడా ఉంటుంది అనమాట. ఇందులో ఏంటి, సేమ్ ఇక్కడ మనం ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ ఇందులో చేంజెస్ చేసుకోవచ్చు. వాటితో పాటు లైన్కి మధ్య ఉండే గ్యాప్ని పెంచుకోవచ్చు, వర్డ్కి మధ్య ఉండే గ్యాప్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి 200 ఇచ్చాను, గ్యాప్ పెరిగింది కదా, వాటి మధ్య ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇది వచ్చేసేసి బోల్డ్, ఇది ఇటాలిక్ తీసేస్తున్నాను, ఇది ఆల్ క్యాప్స్, అన్నీ ఆల్ క్యాప్స్లోకి వచ్చేస్తాయి. ఇది స్మాల్ క్యాప్స్, క్యాప్స్ లెటరే కాబట్టి చిన్నవి అవుతాయి. ఇది చూడండి సూపర్ స్క్రిప్ట్, ఇది సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్లు వస్తాయి కదా అది. తర్వాత ఇది సబ్స్క్రిప్ట్ అంటే O2,
ఇలా ఆక్సిజన్కి సంబంధించి O2 అని కింద రాస్తాం కదా, అలాంటివి వచ్చినప్పుడు ఇది స్ట్రైక్ అవుట్, సారీ అండర్లైన్, ఇది స్ట్రైక్ అవుట్ కావాలా వద్దా, ఓకే ఇలా తీసుకోవచ్చు. ఓకే కదా, ఇవి టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్. అలాగే ఇక్కడ 3D ఆల్రెడీ మనం ముందే చూసున్నాము, ఓకే ముందటి క్లాస్లో. మళ్ళీ దానికి సంబంధించి ఒక సపరేట్ 3Dకి సంబంధించి ఒకే క్లాస్ అయితే చెప్తాను. నెక్స్ట్ వర్టికల్ టైప్ మాస్క్ టూల్, మాస్క్ లేదా హారిజంటల్ టైప్ మాస్క్ టూల్, ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను. చూడండి, నేను దాన్ని తీసుకోగానే మనకి చుట్టూతో ఒక రెడ్ లాగా వచ్చేసింది. ఆ తర్వాత నేను ఏదైతే టైప్ చేస్తానో, ఇలా కుమార్ అని టైప్ చేశాను, దాన్ని పక్కకు వచ్చి లాగండి, వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇలా పెట్టాను నేను. జస్ట్ మీరు ఏదైనా టూల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది సెలెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంతో నేను ఏం చేసుకోవచ్చు, ఈ ఇమేజ్లో ఉన్నదాన్ని Ctrl+C Ctrl+V, చూడండి నాకు ఇమేజ్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకోవచ్చు. లేదా ఒక మాస్క్ లాగా అప్లై అవ్వాలి నాకు అనుకుంటే దాన్ని ఒక మాస్క్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలా చేసుకోవచ్చు. తర్వాత ఇది సేమ్, ఇది సేమే కదా రెండు, కాకపోతే ఒకటేమో హారిజంటల్గా వస్తుంది, ఒకటేమో వర్టికల్గా అయితే వస్తుంది. తర్వాత వచ్చేసేసి పాత్ సెలెక్షన్ టూల్. చూడండి, నేను పెన్ టూల్తో ఒక పాత్ను అయితే తీసుకున్న తర్వాత దీన్ని నేను సెలెక్ట్ చేయాలి అనుకుంటే చూడండి, సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవచ్చు, దాన్ని పక్కకి అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది పాత్ సెలెక్షన్ టూల్, మూవ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ సెలెక్షన్ టూల్, ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో చూడండి ఇలా మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది సరే. ఇవి నెక్స్ట్ క్లాస్లో అయితే వీటి గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.